దినము ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచనం, నేను కాదు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. మార్కు సువార్త 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరులు తల్లి అనేను. దేవుని వాక్యం బట్టి దేవుడు మన గమనం తీసుకొచ్చిన లేఖ విభాగంలో ఆంటీ జీవితంలో మాకున్న అనుభవాన్ని బట్టి దేవుని కృపను బట్టి ఆ వాక్యం చదువుతూ వచ్చాను. బాల్యదినం నుండి దేవుని కృపను బట్టి దేవుడు ఈ మందిరంలో పెరగడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అది దేవుని అనాదికాల సంకల్పము. వాస్తవాన్ని చెప్పాలంటే ఆ అన్నారంలో విగ్రహారాధన స్థలంలో ఎంతో భయంకరమైన స్థితిలో ఉండాల్సిన మా కుటుంబాన్ని దేవుడు వెదకి మా నాన్నగారిని రక్షించిన జ్ఞానాన్ని బట్టి అట్టి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ఈ మందిరంలో నేను పెరగడానికి దేవుడు సహాయం చేసినాడు. ఇంకో విషయం ఏంటంటే మా నాన్న ఒక్కడే కొడుకైనా కూడా మా తాత దేవుని నమ్ముకున్నందుకు మా తాత వెళ్ళగొట్టినందుకు మేము మధ్యాహ్నం వచ్చినాం. అంటే అది ధన్యతే కదా. అట్లా లోకంలో ఎన్నో అభ్యంతరాలు పరిస్థితులు వస్తాయి. అదే ప్రభు ప్రేమను బట్టి అవన్నీ మనకు ఆశీర్వాదాలు మార్చబడతాయి. అయితే ఆంటీ తన జీవితంలో నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పరిస్థితుల్లో పెరిగిన కనుక ఆంటీ తన జీవితకాలంలో నా జీవితంలో ఏ విధంగా ఆంటీ ద్వారా మేలు పొందానంటే, నేను అన్ని మీటింగ్లకి రావడం మా నాన్నగారు నేర్పించారు. మాకు బంధువులు గారు మాకు తెలియదు. మాకు మందిరం, మా స్టడీ ప్లేసెస్, మా ఇంటి తప్ప మాకు ఇంకా వేరే పరిస్థితులు తెలియవు. ఇంకా మా కాలం ఎంత ధన్యంగా గడిచిందంటే మందిరంలో గడపడం, కుటుంబ ప్రార్థన, అంతే తప్ప వేరే తెలియదు. కాబట్టి మాకు మందిర విషయాలు, మందిరంలో ఉన్న వాళ్ళు మాకు బంధువులు, మా అమ్మ నేర్పించారు. అటు కృపను బట్టి ఆంటీ తన ఆత్మీయ జీవితంలో నేను అందరినీ గమనింటే మా అందరం మందిరంలో పెరిగే అందరూ గమనిస్తారు కదండి. ప్రోత్సహించే విధానము, ప్రేమించే విధానము, ఆ విధంగా ఆత్మీయతలో కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి అని ఇచ్చే గైడెన్స్ ఆంటీ ద్వారా చాలా నేను అనుభవిస్తూ వచ్చినాను. నేను బాల్యం నుండి మందిరంలో పెరిగాను కాబట్టి పరిశుద్ధుల అపోస్తుల బోధనను బట్టి దేవుడు ఆత్మగా సంధించిన దాన్ని బట్టి నేను సేవకులను చేస్తున్నాను. అయితే నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఫుడ్ సైన్స్ డిగ్రీలో అప్లై చేస్తున్నాను. అంతకుముందే మార్చి 4వ తారీఖు 2094లో ప్రభు నన్ను సంధించినందుకు నేను సేవా నిర్వహణ తీసుకున్నాను. అయితే నాకు మా అమ్మ ఆంటీ ఇద్దరు కలిసి మాకు తెలియదు అసలు వాస్తవానికి తెలియకుండానే నర్సింగ్కి కాల్ లెటర్ అప్లై చేస్తున్నారు. నర్సింగ్ లెటర్ అప్లికేషన్ ఇచ్చినాను. అయితే నేనేమో సేవకు వెళ్ళాలనే ఆలోచనతో నేను అట్లా కలిగి ఉన్నాను. అయితే ఒకరోజు మా అమ్మ ఇంట్లో బట్టలు పెడుతున్నది, పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చినాడు. అయితే నేను ఆ లెటర్ ఓపెన్ చేయాలని నర్సింగ్ లెటర్ అండి. దానికి నేను చాలా ఏడ్చుకుంటే ఎందుకు వచ్చింది లెటర్, అసలు ఇష్టం లేదు కదా అని చెప్పి మా అమ్మ కూడా చెప్పకుండా నేను తొందరగా మందిరానికి వచ్చి పాత మందిరంలో పుల్పిట్ దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాను. అయితే దేవా నేను నాకు ఈ విషయం నాకు ఈ సందర్భంలో ఫస్ట్ వస్తుండలేదు. మీరు నాకు ఏదైనా ఒక వార్తను నేను అడిగినప్పుడు దేవుడు నేను నలభలేదు అదే ఈ స్వతంత్రం మీ తండ్రికి మరొక వార్తని చూపించినాడు. దేనితో నాకు ఇష్టం లేదంటే చేయమంటున్నావు అని నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈ వారం బుధవారం అనుకుంటే వారం అంతా కనిపెట్టి దేవుని సందర్భంలో అనుకుంటే అడిగినప్పుడు అది ఏదైతే దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను చెప్పినాను. అట్లా ఆంటీ దేవుడు వాడుతున్నాడు. అది నాకు ఆ పరిస్థితి తెలియదు. అంటే నేను చిన్నపిల్లలు కాబట్టి తర్వాత కాలంలో జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేసేటంటే దేవుడు మా నాన్నగారి ద్వారా మాట్లాడడం బట్టి దాని ద్వారా నేను గుర్తు చేయడం జరిగింది. అయితే దేవుడు నేను జాబ్ చేయడానికి వాడుతున్నాడు. నాకు సిస్టమ్స్కు ఏదైనా చేంజ్ కావాలంటే
బయట కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. బ్రదర్స్ యవనస్తులు కొంచెం హెల్ప్ చేయండి. సిస్టర్ సైడ్ వేయండి. అప్పుడు మా నాన్నగారు ఎస్సీ ఆంటీ నేను మీ ముగ్గురం వచ్చేవాళ్ళు. అట్లా ఆంటీ రైటింగ్ చాలా బాగుంటుంది. ఎస్సీ ఆంటీ చెప్పాలంటే అది చాలా అండర్ఫుల్ ఉంటుంది ఆ రైటింగ్. ఆంటీ దేవుని కృపను బట్టి మందిరంలో సిస్టర్స్ మీటింగ్ వాకింగ్ చెప్పేది. అంత మాత్రం కాకుండా ఆంటీ వీకెండ్స్ క్లాస్లో కూడా సీనియర్ క్లాస్ కూడా ఆంటీ తీసుకునే వరకు దేవుడు కృప చూపించినారు. అది దేవుడు ఇచ్చింది. కదా డ్యూటీ ప్రకారం చూస్తే ఆంటీ నేను